హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కీర్తి వంటిల్లు. ఈరోజు మన వీడియోలో అప్పటికప్పుడు చాలా టేస్టీగా ఈజీగా చేసుకుని టమోటా నిల్వ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో పక్కా కొలతలతో చేసి చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ముందుగా 1 కేజీ టమాటాలు తీసుకోవాలి. టమాటాలు పండుగ గట్టిగా ఉండేటివి తీసుకోండి. ఈ టమాటాలని శుభ్రంగా కడిగి పొడి కాటన్ క్లాత్తో తడి ఏమీ లేకుండా తుడుచుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ టమాటాలని సన్నటి ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా టమాటాలన్నిటినీ కట్ చేసుకున్న తర్వాత ఈ టమాటా ముక్కలు ఎన్ని ఉన్నాయో కొలుచుకోవడానికి ఏదైనా ఒక చిన్న కప్పు తీసుకొని ఆ కప్పుతో కొలత పెట్టుకోండి. ఇక్కడ నేను కట్ చేసుకున్న టమాటా ముక్కలు 6 కప్పులు వచ్చాయి. ఇలా కొలుచుకున్న 6 కప్పులు టమోటా ముక్కల్ని ఒక గిన్నెలోనికి వేసుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయిలోనికి 1 కప్పు నూనె వేసుకోవాలి. మనము టమాటా ముక్కల్ని ఏ కప్పుతో అయితే కొలుచుకున్నామో అదే కప్పుతో 1 కప్పు నూనె వేసుకోండి. తరువాత మనము ముందుగా కట్ చేసుకొని కొలిచి పక్కకు పెట్టుకున్న టమోటా ముక్కలు వేసుకోవాలి. తర్వాత పీసులు పిచ్చలు లేకుండా శుభ్రంగా ఏరేసుకొని కడిగి పెట్టుకున్న చింతపండుని 1 కప్పు వేసుకోవాలి. ఇందులోనే 1/2 కప్పు కల్లుప్పు వేసుకోవాలి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి అన్నీ వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని సన్నటి మంట పైన వీటిని మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. కల్లుప్పు లేకపోతే సాల్ట్ వేసుకోవాలి అంటే 3/4 కప్పు వేసుకోండి. కల్లుప్పు అయితే 1/2 కప్పు వేసుకోవాలి. సాల్ట్ అయితే 3/4 కప్పు వేసుకోవాలి. మధ్య మధ్యలో 1-2 సార్లు మూత తీసి కలుపుకుంటూ మగ్గించుకోండి. టమోటా ముక్కలు చింతపండు మెత్తగా ఉడుకుతుంది. టమోటా ముక్కలని ఇలా మెత్తగా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు ఈ కడాయిని కిందికి దింపుకొని ఇందులో 1 కప్పు కారం పొడి వేసుకొని బాగా కలుపుకొని ఇది పూర్తిగా చల్లారబెట్టుకోవాలి. ఈ టమాటా ముక్కలు చల్లారేలోపు ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్లు ఆవాలు వేసుకోవాలి. సన్నటి మంట పైన వీటిని చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మెంతులు ఆవాలు ఇలా కొద్దిగా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పూర్తిగా చల్లార పెట్టుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పౌడర్లా చేసి పెట్టుకోవాలి. ఆవాలు మెంతులని ఇలా మెత్తని పౌడర్లా చేసుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు మనము ముందుగా ఉడికించి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా పూర్తిగా చల్లారిపోయాయి. ఇప్పుడు ఈ టమాటా ముక్కలని ఒక మిక్సీ జార్లోనికి వేసుకోవాలి. ఇందులోనే మనము ముందుగా వేయించుకొని మిక్సీ పట్టుకున్న ఆవాలు మెంతుల పొడిని వేసుకోవాలి. ఇప్పుడు వీటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న పచ్చడిని ఒక గిన్నెలోనికి వేసుకోండి. ఇప్పుడు ఈ పచ్చడిలో ఉప్పు కారం సరిపోయిందో లేదో ఒక్కసారి టేస్ట్ చూసుకోండి. ఉప్పు కారం అనేది కరెక్ట్గా సరిపోకపోతే ఇప్పుడు వేసుకొని కలుపుకోవచ్చు. ఇక్కడ నేను చేసిన పచ్చడిలో ఉప్పు కారము కరెక్ట్గా సరిపోయాయి. ఇప్పుడు ఈ పచ్చడికి తాలింపు పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 1/2 కప్పు నూనె వేసుకోవాలి. నూనె కాస్త వేడి అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 కప్పు వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసుకొని వేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు ఎక్కువగా వేసుకుంటే టమాటా పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. వెల్లుల్లి రెబ్బల్ని పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఎర్రగా రావాల్సిన అవసరం లేదు, కొంచెం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. వెల్లుల్లి రెబ్బల్ని ఇలా కాస్త ఫ్రై చేసుకున్న తర్వాత 10 ఎండుమిర్చిని మధ్యలోకి తుంపుకొని వేసుకోవాలి. అలాగే కొద్దిగా పచ్చి కరివేపాకు, 1/2 టీ స్పూన్ ఇంగువ వేసుకొని బాగా కలుపుకోవాలి. పోపు మొత్తాన్ని కూడా ఇలా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఈ వేడి వేడి పోపుని మనము ముందుగా గిన్నెలో వేసి పెట్టుకున్న టమాటా పచ్చడిలో వేసుకొని బాగా కలుపుకోవాలి. పచ్చడి మొత్తానికి పోపు బాగా పట్టేలా కలుపుకోండి.
ఇలా కలుపుకున్న తర్వాత ఈ పచ్చడిని పూర్తిగా చల్లారబెట్టుకోవాలి. పచ్చడి పూర్తిగా చల్లారిన తర్వాత డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటే బయటైతే నెల రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 3 నెలల వరకు నిల్వ ఉంటుంది. టమాటా పచ్చడిని అప్పటికప్పుడు చేసుకోవాలి అనుకుంటే ఇదే కొలతలతో ఇదే విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం కీర్తి వంటిల్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.